మూడోసారి కూడా విజయవాడ పార్లమెంటు ఎంపీగా కేసినేని నాని గెలవబోతున్నారని, హ్యాట్రిక్ కొట్టబోతున్నారని కేసినేని శ్వేత అన్నారు. నవరత్నాల ప్లస్ మేనిఫెస్టోని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని, జగన్ హామీ ఇస్తే నెరవేరుస్తారని నమ్మకం ప్రజల్లో ఉందని ఆమె వెల్లడించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలవబోతుందంటున్న కేసినేని శ్వేతతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. విజయవాడ పార్లమెంట్లో తన తండ్రిని మూడోసారి గెలిపించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఎన్నికల ప్రచారంలో కేసినేని శ్వేత దూసుకుపోతా ఉన్నారు. వాళ్ళు పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. మేడం, ఎలా ఉంది మేడం? ఇంకా 2-3 రోజుల్లోనే ప్రచారం ముగిపోతా ఉంది. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? చాలా అద్భుతంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకునేందుకు, అలాగే కేసీఆర్ నాని గారిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టం కడుతున్నారు. నేను ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను కేసీఆర్ నాని గారి కూతురుగానే కాకుండా శ్వేతమ్మ అని పిలుస్తారు. అది వాళ్ళకి నాని గారికి వాళ్ళకున్న ఆప్యాయత, ప్రేమ అది కూడా నా మీద చూపిస్తున్నారు. నన్ను ఆదరిస్తున్నారు. కేసీఆర్ నాని గారిని మళ్ళీ గెలిపించుకోవడం అనేది మా బాధ్యత అని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు విజయవాడలో ఎక్కడికి వెళ్ళినా కానీ కేసీఆర్ నాని గారి మార్క్ అనేది కనపడుతుంది. అది ప్రజల్లో కూడా చాలా అవగాహన అనేది ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం 48వ డివిజన్లో ఉన్నాం. మన ఇక్కడ కార్పొరేటరు మన ఆదిలక్ష్మి గారు, అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ పెద్దబాబు గారు. మీరు చూసుకుంటే ఈ రోడ్డు మనం ఏ రోడ్డు మీద అయితే నుంచున్నామో ఈ రోడ్డు కూడా ఎంపీ నిధులతో శాంక్షన్ అయిన రోడ్డు. 30 లక్షలు పెట్టి మేము చేయించడం జరిగింది. సో ఈ రకంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ విజయవాడ ప్రాంతంలో మన ఫ్లైఓవర్లు కానివ్వండి, రహదారులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు, ఇలా ఇవన్నీ పెద్ద పెద్ద వర్క్సే కాకుండా ప్రతి డివిజన్లోనూ ప్రతి గ్రామంలోనూ మీకు కేసీఆర్ నాని గారు చేసిన పనులు అనేది కనపడతాయి. కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు. సో తప్పకుండా ఆయన్ని కాకుండా ఇంకెవరిని కూడా ఆయన ఈ స్థానంలో మేము ఊహించుకోలేమన్నట్టు ప్రజలు తెలియజేస్తున్నారు. ఈరోజు అంటే ఇప్పటికే 2 సార్లు టీడీపీ గెలుపున్న తరఫున మీకు గెలుపొందడం జరిగింది. మూడోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తాం. మూడోసారి కూడా టీడీపీ గెలుస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా గాల్లో మేడలు కట్టుకోవడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే ప్రజల్లో టీడీపీ వేవ్ అనేది ఎక్కడా కూడా కనపట్లేదు. ఎంతసేపు కూడా టీడీపీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియాల్లో కానీ వాళ్ళు హైప్ చేసుకుంటున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సాధారణ ప్రజలు అనేది, సామాన్య ప్రజలు అనే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని రకాలుగా కూడా పేద ప్రజల్ని, అలాగే మధ్యతరగతి కుటుంబాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా ఆదుకుంటున్నారు. చేయూత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, స్కూల్స్ని డెవలప్ చేయడం, 45,000 స్కూల్స్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామంటే మాటలు కాదండి. ఇప్పుడు మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6,000 స్కూల్స్ని మూసేశారు. వాళ్ళు రన్ చేయలేక, టీచర్స్ సరిపోక, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేక 6,000 స్కూల్స్ని మూసేశారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించడానికి పేరెంట్స్ని మోటివేట్ చేయడం కోసం అమ్మఒడి పథకం పెట్టారు. ఆ తర్వాత ఏదైతే స్కూల్స్కి వస్తున్నారో పిల్లలు అవి కూడా బాగుండాలి, వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వగలగాలి అని చెప్పి 45,000 స్కూల్స్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అదే కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ కోసం 17 మెడికల్ కాలేజెస్ కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్లు, విదేశీ విద్య, ఈ రకంగా మీరు చూసుకుంటే పేద ప్రజలకు కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇచ్చుకునే గొప్ప ఆశ ఏదైతే ఉందంటే అది ఎడ్యుకేషన్ అనేది. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎడ్యుకేషన్లో ఒక మంచి రెవల్యూషన్ అనేది తీసుకొచ్చి ప్రతి పేదింటి పిల్లలు కూడా ధనికుల పిల్లలతో సమానంగా చదువుకునేలాగా చేశారు. సో పెద్దయినాక వాళ్ళు ఈరోజు ఏదైనా అవ్వచ్చు. ఈరోజు మేము ఎక్కడికన్నా వెళ్తుంటే నేను ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను అన్నట్టుగా చాలామంది పిల్లలు పేదింటి పిల్లలందరూ కూడా మంచి పెద్ద పెద్ద కళలు కంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఈ రకంగా చూసుకుంటే అదే కాకుండా మన జీరో వడ్డీ లోన్స్ కానివ్వండి, లేకపోతే ఎంఎస్ఎంఈస్కి ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, ఈ రకంగా ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్నామ స్వర్ణమే పలుకుతున్నారు ప్రజలు. ఈరోజు చంద్రబాబు అనేవారు కొంతమంది ధనికుల మైండ్లో ఉన్నారే కానీ ఎక్కడా కూడా సామాన్య ప్రజల మైండ్లో అనేది చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వినిపించట్లేదు ఈరోజు. అందుకని తప్పకుండా వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. మీరు ఎక్కడ చూసుకున్న ఈ మొత్తం విజయవాడ కాన్స్టిట్యున్సీలో ఈస్ట్లో యాక్చువల్గా ఈస్ట్ విజయవాడ అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటారు. మరి ఈరోజు అదే బ్యాటిల్ గ్రౌండ్గా మారిందంటే మిగతా 7 కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా ఎంత మంచిగా ముందుకెళ్తున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. తప్పకుండా ఈరోజు విజయవాడ గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా అనేది ఎగరబోతుంది.
అలాగే కేసీఆర్ నాని గారు హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళబోతున్నారు. ఇక్కడ 7 out of 7 ఎమ్మెల్యే సెగ్మెంట్స్ కూడా మేము గెలవబోతున్నాం. ఫైనల్గా మేడం మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఎలా ఉంది మేడం, ప్రజల్లో రిసీవింగ్ ఎలా ఉంది వైసీపీ మేనిఫెస్టో మీద? ఈ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆల్రెడీ నవరత్నాలకు అనేది ఎలాంటి ఆదరణ అనేది మీరు అందరూ చూసిందే. ఈరోజు నవరత్నాలు ప్లస్తో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. సో అమ్మఒడిని పెంచడం కానివ్వండి, చేయూత కూడా డబల్ చేయడం కానివ్వండి, ఆ రకంగా ప్లస్ ఎవరు పట్టించుకొని కొన్ని సెగ్మెంట్స్, ఇప్పుడు గిగ్ వర్కర్స్ ఉన్నారు. మన విజయవాడ ప్రాంతంలో యాక్చువల్గా గిగ్ వర్కర్స్ చాలా ఎక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా బీమాలోకి ఇంక్లూడ్ చేసి, అలాగే ఆరోగ్యశ్రీని 25 lakhs కవర్ ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అందరూ మంచిగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే స్కిల్లింగ్ యూనివర్సిటీస్, కాలేజెస్ పెట్టాలని అనుకుంటున్నారు. అలాగే వాటర్ పైప్ లైన్ ప్లస్ వాటర్ ట్యాప్స్ ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి ఇస్తామని చెప్పి ఈరోజు మేనిఫెస్టోలోనే చెప్తున్నారు. అండ్ ప్రజలు ఈరోజు ఎలా ఉందంటే ఎంతమంది వచ్చి ఏం చెప్పినా కానీ నమ్మే పరిస్థితిలో లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తే 100% అది చేస్తారు, చేయాలనుకుంటేనే చెప్తారు అనే ఒక మాట అనేది ప్రతి ఒక్కళ్ళు వినపడుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మేనిఫెస్టో మీద 100% నమ్మకం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సో అందుకని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ 6 అయినా లేకపోతే సూపర్ 60 అయినా ఏది పెట్టుకున్నా కానీ ఈరోజు అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలు ఎలక్షన్ ముందు పెడతారు, కానీ ఎలక్షన్ తర్వాత వెబ్సైట్లోంచి కూడా తీసేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలు ప్లస్ ఏదైతే ఈరోజు రిలీజ్ చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచిగా వెల్కమ్ చేశారు, చాలా హ్యాపీగా ఉన్నారండి. ప్రచారంలో అయితే నియోజకవర్గంలో దూసుకుపోతున్న ఉన్న 2-3 రోజుల పాటు కూడా ఇటు సంబంధించి ప్రచారం మరింత ఎక్కువగా కొనసాగిస్తామంటూ కూడా శ్వేత చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మనం పర్యటిస్తున్న ఏదైతే రోడ్లు కావచ్చు అన్నీ కూడా పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో గతం నుంచి కానీ 10 సంవత్సరాలు ఏదైతే నాని ఎంపీగా అయిన నుంచి ఆ నిధులతోనే ఇవన్నీ డెవలప్మెంట్ చేశారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ భారీ విజయంతో గెలుపొందబోతుందని కూడా శ్వేత ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ భరత్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.